యా నైస్. పర్ఫెక్ట్. ఓం కరాళ వదనాయ అంధకార నయనాయ శూన్యనాథాయ అవతీర్ణ భవ. నీ కళ్ళల్లో ఉదయించే సూర్యుడి కాంతి దాగి ఉంది. ఒక్క చూపుతోనే చీకటిని పగలుగా మార్చేస్తావు. నీ నవ్వు జలపాతంలా పారుతుంది. అది వినగానే హృదయం పూలవెల్లి పరిమళంలా విరసిస్తుంది. నువ్వు నడిచిన చోట గాలి కూడా ఆగిపోతుంది. నీ అందాన్ని చూసి ప్రకృతి కూడా సిగ్గుపడుతుంది. నీ మాటల్లో పువ్వుల మాధుర్యం ఉంది. నీ మౌనంలో సాయంత్రపు నిశ్శబ్దం ఉంది. నువ్వు దూరంగా ఉన్నా నా మనసు నీ చుట్టూనే తిరుగుతుంది. ఎందుకంటే నువ్వు నా ప్రతి పద్యం వెనుక నా ఊపిరితో చేసిన ఆత్మవు. నేను రాస్తున్నది కవిత కాదు, నువ్వే నా కళ నుంచి జారిపడిన అక్షరం. ఇంతసేపు బాగానే ఉంది, ఇప్పటికిప్పుడు వర్షం స్టార్ట్ అయింది. ఎవరు? ఎవరది? ఎవరది? నన్ను ఎవరు పిలిచారు? ఎవరు నా పేరును పలికారు? ఏంటిది? ఎవరు నువ్వు? నువ్వు పట్టుకున్న మైక్ ఇది అసాధ్యం, నేను నమ్మను. ఖచ్చితంగా ఇది కళ అయి ఉంటుంది. కళ కాదు,
అది నిజం. అంటే నువ్వు నిజంగానే మాట్లాడుతున్నావా? ఇక మీదట నువ్వు రాసే ప్రతి రచన నాదే అవుతుంది. అది అసంభవం. నేను రాసేది నా మనసులో నుంచి వస్తుంది, నా భావాల నుంచి పుడుతుంది. నీ భావాలు నీవే అనుకుంటున్నావా? అవి ఎప్పుడూ ఒకప్పుడు ఎవరో ఎక్కడో అనుభవించిన ప్రతిధ్వనులు మాత్రమే. ఇలాంటి నిర్మానుష్య ప్రదేశాలలో కాలగర్భం మర్చిపోయిన స్వప్నాలు గుంపులు ఎన్నో ఉన్నాయి. మరైతే నువ్వెవరి స్వరం? గతంలో ఇక్కడ పనిచేసిన వారి స్వరం, వారి బాధలు బంధాలు నా జ్ఞాపక సముద్రంలో చిక్కుకుపోయాయి. నువ్వు రాసిన రచన ద్వారా అది వెళ్ళిపోయింది. నేను ఒక అమ్మాయి కోసం రాసా ఆ కవిత, నీ కోసం కాదు. కానీ కవిత కంటే ముందు చదివిన మంత్రం నా విముక్తికి కారణం. అందులో ప్రతి పదం నన్ను బలపరుస్తుంది. అయితే నేను రాయడం ఆపేస్తాను. ఆపితే చేస్తావు. నీ ప్రతి అక్షరం వెనుక ఒక శూన్యం ఉంది. ఆ శూన్యం నాకు ఒక ఆహారం. నీ భయం నాకు శక్తి, నీ రచన నాకు శ్వాస. ఇక నుంచి నీ ప్రతి రచన నీది కాదు, నాదే.